అంటే పెద్ద డీప్ లవ్ ఏం లేదు మ్యామ్. ముందే ట్రావెల్ పరిచయం చేస్తూ ఉన్నారు కదా, ఎక్కడైనా ట్రావెల్లో కలిసారా? లేదు మేము హైదరాబాద్లోనే పరిచయం, మాకు ముందే పరిచయం. వారు నేనేం ప్రయాణం స్టార్ట్ చేయక ముందే పరిచయం నాకు. అట్లా వారిని ఎలా కలిసారు? ఒక రోడ్డు మీద ఒక బేకరీ షాప్ లో కలిసాం మ్యామ్. అట్లా కలిసి మంచిగా అనిపించింది. వారితో బాగుంటుంది వీరు నాకు కరెక్ట్ అని చెప్పి. నిజంగా మ్యామ్ నాకు నా లైఫ్లో మా మదర్ ఎంతో కానీ వైఫ్ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. శరణ్య, అవును మ్యామ్. ఇంత ఎవరు ఒప్పుకుంటారు మ్యామ్? పెళ్ళయిన 2 years 3 yearsలోనే నేను 1.5 2 years పైన నేను బయటే ఉన్నాను అంటే ఎవరు ఒప్పుకోరుగా. తన ఫుల్ సపోర్ట్ మ్యామ్ నాకు రియల్లీ. నిజంగా మీ మదర్ కంటే ఎక్కువ ఈవిడే సపోర్ట్ చేయాలి. అవును 100%. అమ్మ వద్దన్న సరే మనం వెళ్ళిపోతాం కానీ ఎగ్జాక్ట్లీ వైఫ్ ని కాదని అసలు సపోర్ట్ మ్యామ్ ఫుల్. నువ్వు చెయ్యాల్సిందే అంటది, నువ్వు చెయ్యాల్సిందే, చక్కగా ప్రపంచ దేశాలన్నీ చూపించాల్సిందే, నీకంటూ ఒక విజయం సాధించాలి, నన్ను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి నువ్వు ఆగిపోకూడదు, నాకు అది అసలు ఇష్టం లేదని చెప్పి. మ్యామ్ సింగిల్ పేరెంట్ మ్యామ్, తను ఒక్కటే బాబుని చూసుకుని పెంచింది. మరి ఎంత పెయిన్ ఉంటుంది, చాలా కష్టం. ఒక మ్యారేజ్ అయిన వాళ్ళకే తెలుసు ఆ పెయిన్. సో మ్యారేజ్ అయ్యింది, బాబు పుట్టాడు, మీరు ఏ క్షణంలో కూడా అనుకోలేదా అరే మానేద్దాం, ఎందుకు ఫ్యామిలీతో కొంచెం కలిసి ఉండాలి కదా? ఆఫ్టర్ దట్ ఈ మెమొరీసే ఉంటాయి కదా మీకు అన్ని. కష్టం మ్యామ్, బట్ రియల్లీ ప్యాషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అసలు ఎప్పుడు ఆలోచన రాలేదు నాకన్నా శరణ్య. నేను అన్నాను కూడా, అనలేదు అట్లా ఎవరికి తెలియదు, అనలేదు అన్నమాట. శరణ్యతో అన్నాను, అమ్మ నీకు ఇబ్బందిగా అనిపిస్తే నేను మానేస్తాను, నువ్వు ఒక్కసారి ఆలోచించుకుని చెప్తే నేను నా పెయినే, బట్ నా హార్ట్లో మటుకు పెయినే ఉంటుంది నేను మానేయటం అనేది. అది బట్ సమస్య లేదు, నేను చూసుకుంటా బాబుని, నీకేం ఇబ్బంది లేదు, నువ్వు వెళ్ళు, ప్రయాణం చెయ్యి, నీ గురించి చక్కగా విషయాలన్నీ తెలియచేయి అని చెప్పి ధైర్యం ఇచ్చే వ్యక్తి మ్యామ్.